నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రధానంగా మాదక ద్రవ్యాలు, ఈ యొక్క డ్రగ్స్కు ఎంతోమంది యువత బానిసలై వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు చేతులారా. సో ఇలాంటి సందర్భంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కూడా, గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం, మహిళలను దారుణంగా హతమార్చినటువంటి సంఘటనలు, ఇలా ఎన్నో, ఒక్కటి కాదు. వాస్తవంగా చెప్పాలంటే రోజు ఎక్కడో చోట ఒక ఘటన జరుగుతూనే ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు. ఇప్పుడు వీటిని కంట్రోల్ చేయాలి, ఎలా నియంత్రించాలి అనే దాని మీద హై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగానే తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు సబ్ కమిటీలో. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎవరైతే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటారో, ఇన్వాల్వ్ అయి ఉంటారో వారి కుటుంబాలకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని రద్దు చెయ్యాలి. ఒక మంచి నిర్ణయం. అయితే దీనిపై రకరకాలుగా భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే ఆచరణలో ఏ విధంగా ఉంటుందనేది మనం తర్వాత చూస్తాం. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా మంచిగా ఉంది అనేదే వ్యక్తమవుతుంది. ఎందుకనంటే మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు 6th 7th క్లాస్ చదివే పిల్లలు కూడా గంజాయికి బానిసలైపోయి, మత్తు పదార్థాలు ఎక్కడి నుంచో ఎవరో ద్వారా తీసుకురావటం, వాటి యొక్క రవాణా కానీ, సరఫరా కానీ, వినియోగం కానీ విచ్చలవిడిగా సాగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలి. దీనికి సంబంధించి ప్రతి స్కూళ్ళు, కాలేజీ, యూనివర్సిటీల్లో స్పెషల్ కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ను తెప్పించుకోవాలి. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే డ్రగ్స్ రవాణా జరుగుతుందో, వినియోగం జరుగుతుందో, ముఖ్యంగా గంజాయి సాగు ఎక్కడ జరుగుతుందో ఆ సమాచారం ఇస్తే వారికి తగిన పారితోషికం, వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం అనేది ఒకటి. దానికి సంబంధించి 1972 అంటే 1972 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టింది ప్రభుత్వం. ఆ నెంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేసి మా ఏరియాలో పలానా చోట, లేదా ఎక్కడైనా సరే వారికి ఉన్నటువంటి సమాచారం ధైర్యంగా చెప్పవచ్చు అనేది ఒకటి. అలాగే ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయటానికి ఒక స్పెషల్ ఫోర్స్ని కూడా పెడుతున్నారు. దానికి ఒక నామకరణం, దాని పేరే ఈగల్. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది ఒక చర్చ అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. గతంలో ఉన్నటువంటి పేరును మార్చి ఈగల్ అనే దాని ద్వారా రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాను కానీ, వినియోగాన్ని కానీ, సరఫరా కానీ వీటన్నిటినీ కంట్రోల్ చేయాలి. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత వారి యొక్క జీవితాలను పాడు చేసుకోకుండా ఉండాలి. దానికి సంబంధించి ఎవరైతే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వారికి ఈ యొక్క సంక్షేమ పథకాలు కట్ చేయటం, వారి కుటుంబాలకు సరే ఫ్యామిలీ నుంచి అయినా వారు చెప్తారు, వింటారు, ఒక సన్మార్గంలో వెళ్తారు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీనికి సంబంధించి ఏదో వెల్ఫేర్ స్కీమ్స్ని ఆపేస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయలు కలిసి వస్తుంది అనేది కాదు. కాకపోతే ఈ భయంతో అయినా ఈ యొక్క మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేది తగ్గుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఒక ఆలోచనగా మనం చెప్పవచ్చు. మొత్తానికైతే ప్రతి స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలు మనం చూస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్. ఉత్తరాంధ్రలో విశాఖ కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ ఇటువంటి జిల్లాల్లో గంజాయి సాగు ఎలా జరుగుతుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. యథేచ్ఛగా రవాణా. ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే ఆ గంజాయి చాక్లెట్ల రూపంలో కూడా స్కూల్ పిల్లలకు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి కూడా సరఫరా జరుగుతుంది.
చాలా అంటే ఒక సామాన్య వస్తువుగా ఈ యొక్క గంజాయి అలాగే డ్రగ్స్ దొరికిపోతున్నాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణలో డ్రగ్స్ మీద రేవంత్ సర్కార్ ఏ విధమైనటువంటి ఉక్కుపాదం మోపారో మనం చూస్తూనే ఉన్నాం. ఏ పార్టీలో అయినా సరే డ్రగ్స్ వినియోగం. ఈ మధ్య సెలబ్రిటీలు ఏ రకంగా ఏ స్థాయిలో దొరికారో మనకు చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి డ్రగ్స్ సరఫరాను మనం అరికట్టాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు చర్యలు తీసుకోక తప్పదు అని ప్రభుత్వం యోచించింది. దానికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరలోనే ఒక మహా సంకల్పంగా దీన్ని ప్రతిజ్ఞ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలి. విద్యార్థులనే దాన్ని భాగస్వాములుగా చేయాలి ఆ కార్యక్రమంలో అనేది ప్రభుత్వం యొక్క ఒక వ్యూహంగా ప్లాన్గా కనిపిస్తుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కీలకమైనటువంటి పరిణామం నిర్ణయం పట్ల కొంతమంది ఆశాభావం అలాగే శుభ పరిణామం అని వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది మాత్రం ఎవరో చేసినటువంటి తప్పుకి కుటుంబం మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదు అనేది కూడా వ్యక్తమవుతుంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే డ్రగ్స్ అనేది వాటిని అరికట్టడానికి కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా దాన్ని స్వాగతిస్తారు ప్రతి ఒక్కరు. కాబట్టి మరి ఈ విషయంలో ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.